దేశ వాణిజ్య రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తాయి. 6 గంటల పాటు ఏకధాటిగా కుంభవృష్టి కురిసింది. నగర జనజీవనం అల్లకల్లోలమైంది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. ముంబైలో 300 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. అంటే 30 సెంటీమీటర్ల వాన పడింది. అత్యధికంగా గోవండి ప్రాంతంలో 315 మిల్లీమీటర్లు కురిసింది. పోవైలో 314 మిల్లీమీటర్ల వర్షం పడింది. భీకర వాన కారణంగా సెంట్రల్ రైల్వే సబరన్ సర్వీసులన్నీ కూడా ఆగిపోయాయి. పట్టాలు మునిగిపోవడంతో లోకల్ రైళ్లకు బ్రేకులు పడ్డాయి. కొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. జడివానకు ముంబైలోని చాలా లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. రోడ్లపై మోకాలు లోతు నీరు వచ్చి చేరుకుంది. వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఎటు చూసినా ట్రాఫిక్ జామ్. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు కూడా ప్రకటించారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఎప్పటికప్పుడు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. మళ్లీ భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ముంబైతో పాటు తానే, పాల్ఘర్, కొంకన్ బెల్ట్ కు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. సముద్రం అల్లకల్లోలంగా ఉంది. కెరటాలు ఎగిసిపడుతున్నాయి. ముంబైలో భారీ వర్షాల ప్రభావం ఎయిర్పోర్ట్లపై తీవ్రంగా ప్రభావం చూపింది. చాలాసేపు రన్వే కార్యకలాపాలు సస్పెండ్ చేశారు. మొత్తం 27 విమానాలను దారి మళ్లించారు. వాటిని హైదరాబాద్, అహ్మదాబాద్, ఇండోర్ వంటి ప్రాంతాల్లో ల్యాండ్ చేశారు. సుమారు 50కి పైగా విమానాలను రద్దు చేశారు.